రాచకొండ సిపి సుధీర్ బాబు ఆయన రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ గురుమూర్తి ఏ రకంగా చేశాడు ఈ మర్డర్, ఈ అసలు తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మతిపోయిందనమాట ఆయన చెప్తున్నటువంటి డీటెయిల్స్ చూసిన తర్వాత. ఎందుకంటే 16 వస్తువుల వరకు వాడాడంట అతను ఈ యొక్క హత్యకు సంబంధించి చేయడంలో. అంటే ఇతనికి సంబంధించినటువంటి కొలీగ్స్ ఆఫీస్ వీళ్ళందరితో మాట్లాడుతుంటే, లేదంటే అతను చాలా పర్యావరణ ప్రేమికుడు, ప్లాస్టిక్ అనేది వాడు, ఎక్కడికక్కడ ఈ స్టీల్ బాక్సులు వాడుతుంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా సౌమ్యుడు, అది ఇదని చెప్తుంటే పోలీసులు కూడా షాక్ అయిపోయారు. కానీ కట్ చేస్తే అన్నీ కనుక్కున్న తర్వాత చూస్తే పోలీసులను చూస్తేనే పాపం అనిపిస్తుంది మనకి. అయ్యయ్యో ఈయన నమ్మింది పోలీసులు, ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి, మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే కదా అరెస్ట్ చేయగలుగుతాం. కానీ ఎక్కడికి వెళ్ళకుండా అతను చూసుకున్నారు జాగ్రత్తగా. మొత్తం ఫారెన్సిక్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. మీరు మన క్రైమ్ థ్రిల్లర్స్ చూసినప్పుడు ఇలా చేసేటువంటి వాళ్ళు, హత్యలు అవి చేసేవాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటారు మీరు గుర్తు వస్తుంటుంది మీకు చెప్తుంటే. నేను సైలెంట్గా చాలా నీట్గా ఒక మంచి స్మైల్ ఇస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా అరే ఎవరి జోరికి వెళ్ళడరా వాడు అనుకునేలాగా ఉంటారు. అందరూ అలా ఉన్నవాళ్ళు అందరూ మర్డర్లు చేస్తారని కాదు చెప్తున్నా. ఈ కైండ్ ఆఫ్ పీపుల్లో ఈ రకమైనటువంటివి మనం ఇప్పుడు సినిమాలో చూస్తుంటాం, రియల్ లైఫ్లో చూడండి ఎంత సౌమ్యంగా, ఎంతో ఇంట్రోవర్ట్గా, ఎవరి జోలికి రాకుండా, ఇంకా ఆఫీస్లో చాలామంది సహాయం చేసినటువంటి వ్యక్తిగా అందరి దృష్టిలో ఉన్నటువంటి ఇతను 16 వస్తువులు వాడి ఆమె యొక్క మాధవి, అతని గురుమూర్తి యొక్క క్రూరమూర్తి, పేరు గురుమూర్తి కాదు, క్రూరమూర్తి యొక్క వైఫ్ మాధవి యొక్క బాడీని అతను మాయం చేయడానికి పడినటువంటి 16 వస్తువులు వాడడం అని చూడండి. 16 వస్తువులు సీజ్ చేశారు పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు, మొత్తం టెస్ట్ చేసి చనిపోయింది మాధవే, చంపింది వీడియోని కన్ఫర్మ్ చేశారు. ఇక వీళ్ళు మొత్తం రెడీ చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు, ట్రయల్ స్టార్ట్ అయింది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాబట్టి బెయిల్ కూడా ఇవ్వరు. వీడు ఆమెను చంపిన రోజు ఏంటి, సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి సినిమా కూడా చూశారు, వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిచి విచారించారు, డెడ్ బాడీని ఇంట్లో పెట్టి సినిమా చూసి వచ్చి మళ్ళీ ఆ తర్వాత హ్యాపీగా అతను మందు వేస్తూ ఆ అమ్మాయి యొక్క బాడీని ముందు చేతులు కట్ చేయడం, కాళ్ళు కట్ చేయడం, 25 లీటర్ల హాట్ వాటర్లో ఈ బాడీని ముక్కలు వేసి ఎముకలు మాంసం వేరు చేసి, మనం ఆల్రెడీ వీడియో చేసిన దాని గురించి, ఎముకలు మొత్తం పొడి చేసేసి ఇదేమో నీళ్ళలో కలిపేసి మాంసం ముద్దలు మొత్తం ఫ్లష్ కొట్టేసి ఎక్కడ ఏది దొరకకూడదు అన్నట్టు చేసేసి మళ్ళీ మధ్యలో బోర్ కొట్టడం ఉండడానికి మందేస్తూ అదేదో ఫుడ్ తింటూ ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి, వాళ్ళ పాప వచ్చి ఏదో అమ్మ ఏదంటే సమాధానం చెప్పకుండా స్మెల్ వస్తుంది ఏంటన్నా అంటే ఏదో కవరింగ్ చేస్తూ ఆ తర్వాత మొత్తం ఇంకా మళ్ళీ కూతురు డౌట్ వచ్చిన మళ్ళీ క్లీన్ చేసి, బట్ ఫారెన్సిక్ వాళ్ళు వచ్చిన తర్వాత యూవే టెక్నాలజీతో యూవే లైట్స్ ఉపయోగించి మొత్తం అన్నీ కనుక్కున్నారు. వాళ్ళు వాడిన వస్తువులు కానీ, హీటర్లు కానీ, కుక్కర్లు కానీ ప్రతి సంబంధించి ఎవిడెన్స్ని పట్టుకొచ్చారు బయటికి. వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ చేశారు. పాప తెప్పింది తీసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా స్మెల్ వస్తుంది ఏంటని వచ్చి అడిగితే మాంసం వండుకుంటున్నా అని చెప్పేశాడు. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా నిజమేమో అని చెప్పి ఊరుకున్నారు. కనుమ రోజు వాళ్ళు కూడా యాసిడ్గా మాంసం వండుకొని తినేసారు. సంక్రాంతి టైం కదా అది. సో ఇప్పుడు విషయం ఏంటంటే అడ్డంగా దొరికేశాడు. పోలీసులు అన్నటి వరకు అరెస్ట్ చేయలేదు అతన్ని, ఈ రోజు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజే ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, ఫారెన్సిక్ సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్, అసలు చచ్చిపోయింది ఆమెగా తెలియాలి కదా. సో ఇన్నోళ్ళు విచారణ చేస్తున్నారు, అతను ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అట్లా. కానీ అరెస్ట్ అయితే చేయలే, ఈరోజు అరెస్ట్ చేశారు అతన్ని. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ జడ్జి అతన్ని పోలీస్ కస్టడీకి కూడా ఇస్తుండొచ్చు, లేదా ముందే జైల్లో పెట్టి ఉండొచ్చు. పోలీసులు కస్టడీకి అడిగినప్పుడు అతని చేతిలోకి ఇస్తారు, వాళ్ళు పోలీసుల చేతిలోకి. సో ఎవిడెన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ పట్టుకున్నారు. పోలీసుల యొక్క హిస్టరీలో ఇంత ఘోరమైనటువంటి హత్య చూడలేదని, వీళ్ళు ఒక మర్డర్ చేశాడని నమ్మించడానికి ఇన్ని రోజులు పడుతుందా, ముందు అరెస్ట్ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి కదా, అనుకోవాలి కదా. సో ఫస్ట్ డేనే మాకు ఈ రకమైనటువంటి డౌట్లో నేను పోలీసులు ఓపెన్గా చెప్పారు. ఇంకొంతమంది రకరకాల మాటలు దీని గురించి. సో ఇంకొకటి ఏంటంటే మనం కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, దానికి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను చాలా క్లియర్ కట్గా ఈ గ్రూప్లో కూడా ఈ యొక్క ఈ ఇన్సిడెంట్కి సంబంధించి, మీర్పేట్ ఇన్సిడెంట్కి సంబంధించిన న్యూస్లతో పాటు అనేక రకాల న్యూస్ అప్డేట్స్ ఇస్తున్నా. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఒక 1 వీక్ ఉండి చూడండి, మీకు బ్యాక్ టు బ్యాక్ అవర్లీ న్యూస్ అప్డేట్స్ వస్తాయి. ఈ ప్రపంచంలో జరిగేటువంటి న్యూస్ 90% ఆఫ్ న్యూస్ని చాలా ఫాస్ట్గా మనం ఆ గ్రూప్లో కవర్ చేయబోతున్నాము. సో ఒకసారి జాయిన్ అయ్యి ఒక 1 వీక్ ఉంచండి, మీ వాళ్ళు ఎవరైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి నాకు ఒక 1000 లైక్స్ ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.